నేను చెట్టుపల్లి రైతును. చాలా సంవత్సరాలుగా ఈ సమస్య మాకు ఇట్లే ఉంది. ఇది ఎప్పుడు మాకు ఈ సమస్య తీరుతుందో తెలియడం లేదు. మేము చాలా ఇబ్బందులు అయితే మాత్రం పడుతున్నాం. నాది ఒక నంబర్లో సగం సిఆర్ఎస్కి పోయింది, కాంపన్సేషన్ ఇచ్చినారు. ఇప్పుడు సగం ఉంది. అదేమంటే గవర్నమెంట్ అని లెక్కలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా న్యాయమో ఏమైంది మాకు అసలు అర్థం కావడం లేదు. ఒకే నంబరు సగం మాత్రం ఉంది సిఆర్ఎస్కి. అప్పుడు కాంపన్సేషన్ ఇచ్చారు. రైల్వే ఫ్యాక్టరీ. అవును సార్. ఇంకా సగం ఉంది దానిలో. అంటే వాళ్ళు ఇక్కడికైనా ఒక బాట వేసుకుంటారు కదా సార్, సగం నిలిచిపోయింది. ఆ సగం ఏమనంటే మీకు హక్కు లేదు అనే విధంగా మీకు పట్టాలు ఇవ్వము అనే లెక్కలో మాట్లాడుతాను. కాబట్టి దయచేసి మీరు మాకు పట్టాలు తీసిచ్చేదానికి చాలా వరకు కృషి చేసి మాకు పట్టాలు తీసేయాలని సౌనీయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. తెలుసా, పైడిపల్లికి పైడిపల్లికి వచ్చినాడు, సత్యం చేయలేదు. మా చెట్టుపల్లికి వచ్చినాడు, తిరుపతి మండలం చెట్టుపల్లి వచ్చినాడు. ముత్యాలం గుడిని నేరుగా నిలబట్టుకున్నాడు. ఈ ముత్యాలం సాక్షిగా నేను గెలిస్తే మీకు పటాలు ఇచ్చేస్తాను, ఒక 2 నెలల లోపలే అన్నాడు. సరే నమ్మినాం. నమ్మి మొత్తం ఓట్లు సార్, బయట వాళ్ళని అందరిని అడుక్కొని కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించినాం సార్. ఒక ఓటు మిస్ అవ్వకుండా మా ఊర్లో బూత్కి మొత్తం ఓట్లు పడినాయి. పడితే మేము ఎంత నవత చేసినామో తెలుసా? అబ్బా ఇంకొచ్చేసినాయి పటాలు మన చెట్టుపల్లికి, మనకి ఇంకేమి అనేసి తలా 20 సెంట్లు 10 సెంట్లు రాసి చేసినాం పిల్లకాయలకి. రాసి చేసినాక వచ్చి అయ్యా ఏమి కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, చిత్తూరు పోయినాం. అయ్యా కలెక్టర్ 2 కాళ్ళు పట్టుకుంటే ఎవడే నువ్వు, నీకు ఏడ చేయ భూమి, ఎవడు నువ్వు, నీ కాగితాలాడా, నీవు కొటేషన్ భూములు పోయా ఎవడు అని కలెక్టర్ మమ్మల్ని బయట తోసినాడు సార్. ఆ నుంచి ఏడుస్తా వచ్చాం. ఏం సార్ అంటే ప్రతి ఒక్క రాజకీయంలో గెలిపిస్తున్నామన్నాం. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా గెలిపిస్తున్నాం సార్. అందరినీ నమ్మినాం. ఎవడు సరే 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 అని ఓట్లు వేసుకుంటున్నారు. ఓట్లు వేయపడటం నువ్వు అని ఆడుతుంటున్నారు మమ్మల్ని ఇద్దరితో పోతే. అంతా బంధువులు. అయ్యా వచ్చినప్పుడు మమ్మల్ని కాలు పడుకున్నారు. మేము పోతే బయట రా ఎత్తే ఎవడురా నీకు ఎవడురా చెప్పింది భూమి ఇస్తామని. ఏంది సార్ ఇంత అన్యాయమా, ఇంత గౌరవం మాకు? చుట్టుపక్కలంతా ఉండేది పాస్బుక్లు ఇచ్చేది ఏంది? ఒక్క చెట్టుపల్లికి లేదు సార్. నువ్వు గెలిచిన ఒక పైడిపల్లి ఇచ్చావు. వాళ్ళు సత్యం చేసిన పైడిపల్లికి నువ్వు చేసినావా? చేయలేదు. వాళ్ళకి ఇచ్చావు, మాకు ఇచ్చావా? ఏమయ్యా అంటే ఎవరి జాతి మీది టౌన్ పక్క ఏరియా, అది మంచి సిటీ పడుతుంది, ఇది ఉండేది నాకు కావాలా, ఈ భూమి నాకు కావాలి, అవి అంతా నాకు వద్దు, అవసరం లేదు, అవి ఎంత దూరం కూడా ఇది టౌన్ పక్క, ఈ భూమి అంతా నాకు కావాలంటారు సార్. కనీసం ఆడపిల్లకాయలు కూడా పెళ్లి చేయలేకుండా అట్నే 37 సంవత్సరాలు ఉన్నా సార్. ఆ పెళ్లి చేయలేకుండా అట్నే వదిలేసి ఉన్నాం సార్. ఏమి అన్నామంటే ఏముంది నీకు, 3 గూర్లా 2 ఆవులా, 2 ఆవులు ఎంత చేస్తాయి సార్? 70 ఏళ్ళు చేస్తాయి. 2 ఆవులు మేమేం పెళ్లి చేసేస్తాం. ఆ ఆవులు కూడా అట్నే ఎండిపోతున్నాయి సార్. ఆవిడకి మేత లేకుండా, ఈ పిల్లకాయలు సాకలేకుండా, చదువులు పెట్టలేకుండా, నిన్ను నమ్మే దేవుడు వెంకటేశ్వర కానీ నిన్ను నమ్మేస్తాను సార్. నువ్వేం చేస్తావు? నిన్ను ఆ నుంచి వచ్చినాము పవన్ కళ్యాణ్ సార్, నీకు దండం వేసి 2 చేతులు దండం పెడుతున్నాను, నువ్వు న్యాయం చేయి. ఎప్పుడు వస్తావు మా ఊరికి వచ్చి, నువ్వేం చేస్తావు మాకు తెలియదు, మేము చాలా కష్టాలు ఉన్నాం సార్, నువ్వు వచ్చి మాకు న్యాయం చేయాలా. అప్పుడు ఎంత జరిగిందంతా వదిలేదు సార్. ఇప్పుడు నిన్నే నమ్మినాము, ఇంకెవరు నమ్మలేదు సార్. అందరిని నమ్మి పస్తులు అయిపోయి గుండె నొప్పులు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. అల్సర్ వచ్చి వాళ్ళకి అన్నం పుట్టి తినే తేలకుండా అల్సర్లు వచ్చి చాలా మంది చచ్చిపోయినారు సార్. ఇంకా హాస్పిటల్ పెడతానే ఉన్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.